జగన్ బాబాయ్ వైవి సుబ్బారెడ్డికి వివేక కళ్ళలో కనిపిస్తున్నారట. తనకు పట్టిన గతి నీకు పట్టకుండా చూసుకోవాలని హెచ్చరిస్తున్నారట. బాత్రూంలో గొడ్డలతో వేసేసి గుండెపోటు అని ప్రచారం చేసే సమర్థులు మన వారసులు, తస్మాత్ జాగ్రత్త అంటూ వివేక ఆత్మ వైవి చెవిలో జోరీగలా చెబుతోందట. ఏంటి ఎక్సకాలు అనుకుంటున్నారా? కాదండి బాబు, ఇది నిజంగా నిజమంటున్నారు సైక్రియాటిస్టులు. వైవి తీరులో మార్పును గమనిస్తున్న వారు ఆయనకు వివేక ఎపిసోడ్ కళ్ల ముందు కదలాడుతున్నట్లు చెబుతున్నారు. అందుకే లై డిటెక్టర్ టెస్ట్ కు సిద్ధమని చెబుతున్నారని అంటున్నారు. టీటీడీ చైర్మన్ గా దాదాపు 4 ఏళ్లు పనిచేసిన వైవి 2 ప్రధానమైన కేసుల్లో అభియోగాలు ఎదుర్కొంటున్నారు. అబ్బాయి ప్రోద్బలంతో అపచారం చేశానని గ్రహించి వైవి తన పాత్ర లేదని, అబ్బాయి బలవంతంతోనే చేయాల్సి వచ్చిందని చెప్పలేకపోతున్నాడు. వివేక అనుభవంతో చస్తూ బతుకుతున్న వైవి లైవ్ డిటెక్ట్ టెస్ట్ అయితే తన ప్రమేయం లేకుండా నీ పేరు చెప్పేశానని చెప్పుకోవడానికి వ్యూహం రచించినట్లు చెబుతున్నారు. జగన్ కళ్లలో ఆనందం నింపాలని తాపత్రయం ఒకవైపున్నా, జీవిత చర్మాంకంలో చిప్పకూడు తినాల్సిన దౌర్భాగ్యం కల్పించిన జగన్ రెడ్డిని క్షమించకూడదని వైవి ఓ నిర్ణయానికి వచ్చాడట. అందుకే సీనియర్ స్వామి వివేక తరహాలో బలైపోకూడదని, ఏదో విధంగా ఈ బాధల నుంచి బయటపడాలని లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధమంటున్నాడని అంటున్నారు.